కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర ఉచిత ఇసుక విధానంపై వివరించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 120 స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను ప్రజలకు అందిస్తున్నట్టు మంత్రి రవీంద్ర తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, ఇది కాక నదుల్లో పూడికలు తీయడం ద్వారా 1 కోటి లక్షల టన్నుల ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానం వల్ల లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. మెన్స్ శాఖ డాక్యుమెంట్స్ దగ్ధం కేసు విచారణ వేగవంతంగా అవుతోందన్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, ఇది కాక నదుల్లో పూడికలు తీయడం ద్వారా 1 కోటి లక్షల టన్నుల ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యమన్నారు. రేపు 2 రోజుల్లో ఫ్రీ శాండ్ పాలసీ కూడా అందరికీ ఉచితంగా ఇసుక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సీనరైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, సైట్ ఏమో ఉడికి అలా చిటుకుమని ఆన్ అయినది చిటుకుమని ఎగిరిపోయేది. ఈ బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 470 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తూ ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా శుభపరిణామం అని కూడా తెలియజేసుకుంటూ గైడ్లైన్స్ అన్నీ కూడా రేపు ఎల్లుండిలో మొత్తం కూడా నిన్ననే వీడియో కాన్ఫరెన్స్లో అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రీచ్లు ఐడెంటిఫై చేశారు. దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది. ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం ఉంది. మొత్తం 1 కోటి టన్నుల శాండ్ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. 120 స్టాక్ పాయింట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం. 120 స్టాక్ పాయింట్స్లో ఇవాళ శాండ్ అవైలబుల్ ఉంది. అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అది అక్కడ ఉన్నటువంటి ఏడీలు డీడీలు దాన్ని ఎస్టిమేట్ చేయడం జరిగింది ఎంత ఉంది అనేది. దాన్ని ఇమ్మీడియట్గా రేపటి నుంచి లేకపోతే ఎల్లుండి నుంచో దాన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రిలీజ్ చేయడం జరుగుతుంది. అడ్డు దగ్ధం ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. దాని మీద పోలీస్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. దాన్ని వేరే డిపార్ట్మెంట్స్ చూస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించింది, సమీర్ శర్మ గారికి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. అంతా కూడా చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అధికారులు తప్పిదాలు ఉన్నాయి, దాంట్లో పాలకులు చేయించిన తప్పిదాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో కొత్త హౌసింగ్ బోర్డు కాలనీలో వరుస చోరీలు ఆ ప్రాంత వాసుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. కొత్త హౌసింగ్ బోర్డు కాలనీలో శనివారం రాత్రి ఒక ఇంట్లో చోరీ జరగగా మరో 2 ఇళ్లలో చోరీ యత్నం చోటు చేసుకోవడం కాలనీ వాసుల్ని కలవరానికి గురిచేస్తోంది. కాలనీలో గత కొద్ది రోజులుగా తాళం వేసి ఊరిన మత్స్యశాఖ మాజీ అధికారి ఇమ్మంది సూరిబాబు ఇంట్లో దుండగులు చొరబడి దాదాపు 3 లక్షల రూపాయల విలువ గల 3 కిలోల వెండి వస్తువులు, కొద్దిపాటి బంగారం చోరీ చేశారు. ఇంట్లో బీరువాలు, కబోర్డులు, బట్టలు, వస్తువులు చిందరవందరగా పడున్నాయి. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కాలనీలోని మరో 2 ఇళ్లలో చోరీకి విఫలయత్నం చేసిన దుండగులు ఒక ఇంట్లో కిటికీలోంచి కొంత నగదు అపహరించినట్టు ఇంటి యజమాని తెలిపారు. దుండగులు చోరీ యత్నం చేసిన వాటిలో ఒకటి పోలీస్ కానిస్టేబుల్ ఇల్లుండడం విశేషం. కాలనీలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది నివసిస్తున్న నేపథ్యంలో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ రోజున కొత్త హౌసింగ్ బోర్డులో సెకండ్ ఫేజ్ ఏమంది సూర్యబాబు గారు మరి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉండగా రాత్రి ఆయన ఇంట్లో దొంగలు పడి బట్టలన్నీ, బీరువాలన్నీ, లాకర్లని లాగి 4-5 కేజీలు వెండి, కొద్ది నిమిత్తంలో బంగారం ఇవన్నీ కూడా పట్టుకుపోయారు. రాత్రే ఆ ప్రాంతం వెనక ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ కూడా ఒక క్యాష్ బ్యాగ్ పెట్టుకుపోయారు. మరి ఇన్ని కూడా దొంగల బెడద ఎక్కువగా ఉంది. దయచేసి పోలీసు వారికి మనవి, ఈ ప్రాంతం అంతా కూడా చివరి ప్రాంతం, వెనక ప్రాంతం దొంగలు వచ్చి మొత్తం హడావిడి చేస్తున్నారు. మరి వీళ్ళని వెంటనే
వాళ్ళెవరో పట్టుకుని శిక్షించి వాళ్ళకి తీసుకెళ్ళిన బంగారంను వెండిని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 60వ జన్మదినం మరియు ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంఎస్పీ కృష్ణా జిల్లా కన్వీనర్ కొల్లూరి బసవ మాదిగ అధ్యక్షతన మందకృష్ణ మాదిగ 60వ జన్మదినం మరియు ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్కపట్నంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఎంఆర్పీఎస్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా డాక్టర్ భానుమూర్తి పాల్గొన్న ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణ ఎంఏఎఫ్ జిల్లా ప్రధాన సలహాదారులు కొమ్ము ప్రసాద్, గుండ్రపు సీనయ్య, బీడెల్లి మరియు కుమార్, అద్దెపల్లి నిరంజన్, మట్టా జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఒక ఈదుమూడి అనే గ్రామంలో ఇదే రోజు 20 మంది యువకులతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ప్రారంభమైన నాటి నుంచి ఈనాటికి 1994 నుంచి 2024కి 30 సంవత్సరాలు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 34వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా యొక్క జాతిని ప్రపంచ స్థాయికి, మా ఆత్మగౌరవాన్ని ఎనలేని స్థాయికి తీసుకెళ్ళినటువంటి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ అన్న 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్లో షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకి ఆయా జనాభా దమాషా ప్రకారం అందాలని ఈ యొక్క ఎంఆర్పీఎస్ యొక్క లక్ష్యం. ఈ నేపథ్యంలోనే కృష్ణమాదిగ గారు 99 నుండి 2004 వరకు వర్గీకరణ పుట్టినరోజు. అట్లాగే ఈదుమూడిలో ప్రకాశం జిల్లాలో ఈ యొక్క ఎంఆర్పిఎస్ అనేటటువంటి పురుడు పోసుకున్న రోజు. ఇప్పటికి 30 ఏళ్ళు. ఎంఆర్పిఎస్ అంటే ఒక ధైర్యం, ఎంఆర్పిఎస్ అంటే ఒక ఉద్యమం, ఎంఆర్పిఎస్ అంటే భద్రత, ఎంఆర్పిఎస్ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి ఇన్ని సంవత్సరాల అనేక ఉద్యమాలు వచ్చినాయి, అన్నీ కూడా అయిపోయినాయి. పంజాబ్లో రైతు ఉద్యమం వచ్చింది, అయినా సక్సెస్ కాకుండానే ఈ ప్రభుత్వం అణిచివేసింది. అట్లా కాకుండా సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే కృష్ణమాదిగ గారి యొక్క ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మాత్రమే. 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం నడుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా దీంట్లో మేము వర్గీకరణ ఫలాల్ని గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అంతకుముందు టీడీపీ హయాంలో జాతి కోసం తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని పణంగా పెట్టి గత 30 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతున్న మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేసిన కమిటీ వారికి నా తరపున ప్రత్యేక ధన్యవాదములు. మరి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏదైనా దళిత చరిత్ర రాయాల్సి వస్తే మందాకృష్ణ గారి మాదిగ ముందు, మాదిగ తర్వాత అని చెయ్యాలి. మరి ఆయన పుట్టిన కులంలో మేము పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాం. ప్రపంచ దేశాలని గడగడలాడించి భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలిపిన ఉక్కు ప్రధానమంత్రిగా పేరు పొందిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక సామాజిక ఉద్యమనకు ముఖ్య అతిథిగా పిలిపించిన ఘనత ఆ మహానుభావుడిదే. ఇది చరిత్రలో లిఖించబడ్డ రోజు. అలాగే మరి ఆరోగ్యశ్రీ సృష్టికర్త, 3 వికలాంగులు పెన్షన్, మరి ఈరోజు వికలాంగులు 6,000 తీసుకుంటున్నారంటే ఆ ఘనత మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారికి వెళుతుంది. అలాంటి మహానుభావుడు పుట్టిన కులంలో మేము పుట్టి ప్రతి అర్జీదారుని సమస్య స్వయంగా తెలుసుకుని పరిష్కరించడానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర గనులు, భూగర్భ జల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జవారుపేటలో టీడీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద రాష్ట్ర గనులు, భూగర్భ జల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీదారుని సమస్య మంత్రి సావధానంగా ఆలకించి వారి సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులను పంపి పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని, తమ ప్రభుత్వం వచ్చాక ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ప్రతి శని, ఆదివారాల్లో ఒకరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని గత శనివారం ప్రారంభించామన్నారు. వచ్చిన అర్జీల్లో వారి సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయి పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. కిందటి వారంలో 300కు పైగా వచ్చిన అర్జీల్లో ఎక్కువగా గ్రామ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కాగా ముఖ్యంగా టిడ్కో గృహాలకు సంబంధించిన సమస్యలు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆధునికమైన సొంత గృహం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉందని, దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు నెల రోజులు పరిపాలనలో ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే విధంగా ఇవాళ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ ఉంది. మరి అందులో భాగంగా ప్రతి వారం, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రజా గోడు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏ నాయకుడు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. సొంత వ్యవహారాలు, సొంత పెత్తనాలు, సొంత ఆదాయాల గురించి చూసుకున్నారు తప్ప ప్రజలు ఏమైపోయారో, ప్రజా సమస్యలు ఏమైపోయినాయో, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో కనీసం వాళ్ళు వచ్చి చెప్పుకుంటాకి, గోడు చెప్పుకుంటా కూడా వినే పరిస్థితిలో ఆనాటి నాయకులు లేరు. కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి ప్రతి వారం శని ఆదివారాల్లో ఒకరోజు ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అనేది ఎప్పటికప్పుడు వారంలో ప్రతి వారం కూడా మానిటర్ చేసే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కింద వారం స్టార్ట్ చేసాం. దాదాపు 300 మంది పైన లాస్ట్ టైం వచ్చారు. 260 అర్జీలని ఆ రోజున మేము మొత్తం కూడా, అంటే అందులో కొన్ని మామూలుగా గ్రామ సమస్యల మీద వచ్చారు, కొన్ని పర్సనల్ సమస్యల మీద వచ్చారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా దాన్ని సెగ్రిగేట్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, అలాగే మున్సిపల్ సమస్యలు కానీ, టిడ్కో ఇలాంటివన్నీ కూడా దాన్ని చేసాం. రెవెన్యూ అన్నీ కూడా ఇమీడియట్గా స్పాట్లో పరిష్కారం అవ్వగలిగినాయి. పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పరిష్కారం చేయగలిగినాయి. దాదాపు ఒక 100 సమస్యల్ని అదే రోజు పరిష్కారం చేసాం. మిగిలిన 167 సమస్యలు కూడా దాదాపు డిపార్ట్మెంట్ల వారీగా, దాంట్లో దాదాపు 15-20% ఆన్లైన్లో వెంటనే ఇమీడియట్గా స్పాట్లో అయిపోయినాయి. మిగిలినవి కూడా డిపార్ట్మెంట్ల వారీగా పంపించడం జరిగింది. ఎందుకంటే మెయిన్ టిడ్కో ఎక్కువ ఉన్నాయి. టిడ్కో సమస్యలన్నీ కూడా ఇవాళ ఎందుకంటే స్టేట్ వైడ్ ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. దాని మీద ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పేదలకి సొంత గృహం, అది కూడా అత్యంత ఆధునికమైనటువంటి బిల్డింగ్ కడితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆ ఇల్లు ఇవ్వకుండా చేసి చాలా అస్తవ్యస్తం చేస్తారు. కొద్దిగా అది సమస్యలు ఉన్నాయి. దాని మీద ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాల్సింది. అట్లాగే ఇచ్చినటువంటి కాలనీలో కొన్ని ఇళ్ళు ఇచ్చారు సెంటు భూమి అని చెప్పి, దాని మీద కూడా ఒక నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇవన్నీ కూడా పైప్ లైన్లో జరుగుతూ ఉన్నాయి. వాటి సంగతి చూసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజు కూడా దాదాపు 450 మంది ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎంత లేట్ అయినా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలు, కాఫీ టీలు కానీ అన్నీ కూడా, వాళ్ళకి వాటర్ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా చేసుకున్నాం ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఇంత ఆశతో ఇవాళ వాళ్ళందరూ కష్టాలు, బాధలు చూస్తామంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళకి కొంత ఊరట కలిగించాలనే ఉద్దేశంతో ఇది ప్రతి వారం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజా దర్బార్ ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ లోకేష్ గారు చేస్తున్నారు. లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ కార్యాలయంలో నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో సమస్యల పరిష్కారానికి డివిజన్ స్థాయి సమీక్షలు టీడీపీ ప్రారంభించింది. నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో సమస్యల పరిష్కారానికి డివిజన్ స్థాయి సమీక్షలను టీడీపీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 45వ డివిజన్లో సమస్యల పరిష్కారానికి టీడీపీ నాయకులు సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య పరిస్థితులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, వీధి లైట్ల పరిస్థితి తదితరమైనవి ఈ సందర్భంగా సమావేశంలో చర్చించారు. ఈ సమస్యలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, పళ్లపాటి సుబ్రహ్మణ్యం, తలారి రాంబాబు, పామర్తి నరేష్, వంక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా 45వ డివిజన్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు చెప్పారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య, రోడ్లు లేవు, అలాగే స్పీడ్ బ్రేకర్లు లేవు, అలాగే చెత్త ఎత్తునందుకు డిప్పర్లు లేవు. ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు చెప్పారు. ఇవన్నీ కూడా మరి మేము రాసుకుని మరి మా ట్రస్ట్ ఇన్ఛార్జ్ పల్లపాటి సుబ్రహ్మణ్యం గారి ద్వారా రవీంద్ర గారికి, బాలశౌరి గారికి ఇచ్చి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తాం. మొన్న మా డివిజన్లో కూడా పెన్షన్ల పంపిణీ మరి మా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి చక్కగా ఉదయాన్నే తెల్లారక ముందే ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు లేకపోయినా కూడా 7,000 రూపాయలు ఇచ్చేసరికి మా డివిజన్లో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మా డివిజన్ అభివృద్ధికి మేమందరం కూడా పనిచేస్తాం. ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా మా దృష్టికి తెచ్చినా కూడా
ఇక్కడ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదన్నా నరేష్ గారు, రవి గారు, భాను గారు ఇట్లా మేమంతా ఉన్నాం ఇక్కడ పెద్దలం. కాబట్టి మా దృష్టికి తెచ్చిన సమస్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ బందరు నియోజకవర్గంలో 50,242 మెజార్టీ వచ్చిందంటే ఇదందరూ కృషి. అలాగే పవన్ కళ్యాణ్ గారు నీ జగన్ నీ పార్టీ అధాత్పాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నారు. దాంతో జనాల్లో ఇంకా చైతన్యం పెరిగింది. జనాల్లో చైతన్యం పెరిగి భారీ మెజార్టీకి కారణమయ్యారు. అదే పట్టుదలతో మన రాజధాని కూడా నిర్మించుకుందామని మనం మంచిగా మన రాష్ట్రాన్ని మన పిల్లలందరికీ పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి మంచి అవకాశాలు కల్పించుకుందామని తెలియజేస్తూ, అలాగే ఈ వార్డులో ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కొల్లూరు రవీంద్ర గారు ఒకటే సూచనలు ఇచ్చారు, మీ అందరికి కూడా అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం. పిల్లలకు చదువులు ఉంటే ఆ చదువులు తగ్గట్టుగా ఉద్యోగాలు ఏర్పాటు చేస్తా. అలాగే ఒక డ్రైవర్ ఉంటే ఆ డ్రైవర్ పోస్ట్ ఇచ్చేది ఏర్పాటు చేస్తా అని అందరికీ మీకు న్యాయం చేస్తా, సమన్వయం చేస్తా అని చెప్తూ, ఎన్నికలకు ముందు ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఆ హామీలను నెరవేర్చే దిశగా ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తామన్నది. దానిలో భాగంగా ఈరోజు 45వ డివిజన్లో పివి ఫణికుమార్ గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యకర్తల యొక్క సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం జోడెద్దుల్లాగా ఒకవైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వం రెండూ కలిసి సమానంగా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా మొన్న ఏదైతే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉందో ఈ డివిజన్లో ఉదయం 5 గంటల నుంచి పింఛన్ల కార్యక్రమాలు మొదలు పెడితే సాయంత్రం 4 గంటలకే పింఛన్ల పంపిణీ పూర్తయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవని చెప్పారో వాళ్ళందరికీ కూడా చెంపపెట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, సచివాలయం ఉద్యోగస్తులు కూడా పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయవాడ దుర్గమ్మ సన్నిధికి పాదయాత్ర చేపట్టిన టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షుడు రాగి చంద్ర యాత్రను ప్రారంభించిన టీడీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయవాడ దుర్గమ్మ సన్నిధికి పాదయాత్ర చేపట్టిన టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షుడు రాగి చంద్ర యాత్రను ప్రారంభించిన టీడీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షుడు రాగి చంద్ర విజయవాడ కనకదుర్గ ఆలయానికి మచిలీపట్నం నుంచి కాలినడకన మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరారు. ఈ యాత్రను టీడీపీ కార్యాలయం వద్ద బీసీ సంఘ అధ్యక్షుడు కె సత్యనారాయణ, టీడీపీ నాయకులు బాలపాటి సుబ్రహ్మణ్యం, కుంచె నానిలు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ టౌన్ అధ్యక్షులు రాగి చంద్రశేఖర్ గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రబృందం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలచౌరి గారు గెలవాలని చెప్పి ఇక్కడ నుంచి పాదయాత్రతో కనకదుర్గమ్మ వారి సంతకు వచ్చి మొక్కు చెల్లించుకుంటా అని చెప్పి మరి రాగి చంద్రశేఖర్ గారు వారి యొక్క మిత్రబృందం ఈరోజు మరి కొల్లు రవీంద్ర గారు అమ్మవారి ఆశీస్సులతో కొల్లు రవీంద్ర గారి యొక్క దివ్య ఒక అనుగ్రహంతో ఈరోజు మరి యాత్రకు బయలుదేరారు. వారిని మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తూ యాత్ర దిగ్విజయం జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అలాగే ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. ఇబ్బందులు పెట్టినటువంటి జగన్మోహన్ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని, అలానే పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా పిఠాపురంలో గెలిపించి ఆయన ఉన్నత స్థానంలో నిలబెట్టాలని, అలానే మా మచిలీపట్నం ముద్దుపేట కొల్లు రవీంద్ర గారిని అత్యధిక భారీ మెజార్టీలో గెలిపించి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలు కూడా అందరిని కూడా ఆంధ్ర రాష్ట్రం అందరిని గెలిపించాలని ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ప్రజలు ఆనందోత్సవాల్లో ఇక్కడి నుంచి మచిలీపట్నం నుంచి విజయవాడ అమ్మవారి దుర్గుడికి మరి రాయి చంద్రశేఖర్ గారు భక్తి విశ్వాసాల ప్రతీక మన హిందూ సాంప్రదాయం. నమ్మకం విశ్వాసానికి మారుపేరు. మన రాగి చంద్రి సూర్యుడిని ఆరాధించి గత 5 సంవత్సరాలుగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అండగా ఉండాలని, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారు గెలవాలని ఆయన చేసినటువంటి ఏదైతే దీక్ష ఉందో ఆ దీక్ష ఫలితమే ఈనాడు 52,000 మెజారిటీ. దాని సందర్భంగా
విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై ఒక కారు అదుపు తప్పి బోల్తా పడడంతో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. తాజాగా గూడూరు అడ్డరోడ్డు దగ్గర కారు బోల్తా పడిన ఘటనలో 4గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. గాయాల పాలైన వారిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 2 మహిళలు ఉన్నారు. వీరంతా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ కు వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పెడనలో ప్రసిద్ధిగాంచిన గ్రామ దేవత పైడమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి భక్తులు బారులు తీరారు. పెడన ప్రసిద్ధిగాంచిన గ్రామ దేవత పైడమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి భక్తులు బారులు తీరారు. ఆషాఢ మాసం సందర్భంగా పెడనలో 1వ వార్డులో వేంచేసి ఉన్న గ్రామ దేవత పైడమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి అత్తింటి వారైన దాసువారు అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.